రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్న వారికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులు అదేవిధంగా పోలింగ్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా తీసుకొని వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పీఓలు ఓపీఓలు అందరూ కూడా ఇక్కడ వారి వారి మెటీరియల్స్ అసలు ఎన్నికల నిర్వహణలో ఎన్ని రకాల మెటీరియల్స్ అవసరం పడతాయి, దానికి అందరికి సంబంధించి ఏమేమి వారికి అందజేశారనే సంబంధించి పీఓలు ఉన్నారు. అసలు ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో వారికి ఎన్ని రకాల వస్తువులు ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. వారన్నింటికి సంబంధించి సుతిలు, దారము, పెన్ను, పెన్సిలు, గమ్, దాంతోపాటు అగ్గిపెట్టె, స్కేలు, క్యాండీలుతో పాటు మిగతా సూది, దారము వీటన్నింటిని కూడా ఇచ్చిన పరిస్థితి. వీటన్నింటినీ అసలు దేనికోసం ఉపయోగిస్తారు? ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు సుతిల దారము, సీల్ చేసే దారము, పెన్ను, దీనికి అందరికి సంబంధించి సీల్ చేసే మెటీరియల్, సూది, దానికి సంబంధించిన దారము, స్కేలు, అగ్గిపెట్టె, మిగతా ఇంకు, దానికి సంబంధించిన క్యాండీలు, వీటి కార్బన్ పేపర్స్ వీటన్నింటినీ కూడా ఇచ్చి ఆ ఎన్నికల అధికారులు సేకరించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పీఓ ఉన్నారు. సార్, ఇవి ఎన్ని రకాల ఐటమ్స్ మీరు సేకరించారు? అసలు మీకు ఎన్ని రకాలు ఇచ్చారు? సార్ మొత్తం 89 రకాల ఐటమ్స్ ఉంటాయి సార్ మా దగ్గర. స్టేషనరీ సంబంధించిన దగ్గర ఒక 25 వరకు ఉంటాయి సార్. స్టేషనరీ సంబంధించి ఒక 25 వరకు ఉంటాయి సార్. ఎల్లో కవర్స్ ఉంటాయి సార్. నెక్స్ట్ తర్వాత గ్రీన్ పేపర్స్ ఉంటాయి, గ్రీన్ కవర్స్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత బ్రౌన్ కవర్స్ ఉంటాయి సార్. నెక్స్ట్ తర్వాత దీంతో పాటు ఇండిబుల్ ఇంక్స్ కానీ ఇంక్ పెట్టడానికి మొత్తం ఎన్ని రకాల ఐటమ్స్ ఇస్తారంటే మా దగ్గర 89 రకాల ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. దీని ఆధారంగా మేము ఎలక్షన్ డ్యూటీ చేయడం జరుగుతుంది సార్. మెయిన్గా బ్యాలెట్ బాక్స్ ఇవ్వగానే బ్యాలెట్ బాక్స్ చెకప్ చేసుకుంటాం సార్ మేము, బ్యాలెట్ పనిచేస్తుంది లేదని. నెక్స్ట్ తర్వాత ఇచ్చిన తర్వాత బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా సీరియల్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం సార్. నెక్స్ట్ బ్యాలెట్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాలెట్ పేపర్స్కి సంబంధించింది కౌంటర్ ఫైల్ పైన, కౌంటర్ ఫైల్కు వెనకాల ప్లస్ బ్యాలెట్ పేపర్ వెనకాల మేము ఇది స్టాంప్ వేసి తర్వాత దాని వెనకాల సంతకం పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాతనే క్యాండిడేట్ దగ్గర సంతకం తీసుకొని వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయడం జరుగుతుంది సార్. అంటే సార్, ఎన్నికల నిర్వహణలో ఇన్ని రకాల వస్తువులు ఉపయోగపడతాయి? మొత్తం మాకు ఇచ్చినటువంటి అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి సార్. మీకు ఏది కూడా వేస్ట్ అనేది ఉండదు సార్. అన్ని రకాల మెటీరియల్ అనేది మాకు యూజ్ కావడం జరుగుతుంది సార్. అట్లా సార్. మొత్తానికి చూడొచ్చు, ఎన్నికల నిర్వహణలో 89 రకాల వస్తువులు మాకు ఇస్తారు. స్టేషనరీతో పాటు వివిధ రకాల వస్తువులు ఇచ్చారు. వాటన్నింటి కూడా మాకు ఉపయోగపడతాయని చెప్తున్నారు ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా పాల్గొనే ఎన్నికల అధికారులు. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకోవడానికి 18 రకాల వాటికి సంబంధించిన కార్డులు, గుర్తింపు కార్డులు తీసుకొని వస్తే ఓటు హక్కు ఓటర్ లిస్టులో ఓటు ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆ ఓటు ఉన్న వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి. 18 రకాల కార్డు, మొదటగా ఆధార్ కార్డు, గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంక్ కార్డు, కార్మిక శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, దాంతోపాటు ఫోటోతో కూడిన ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధృవకరణాల పత్రాల కార్డు, మరొకటి ఇండియన్ పాస్పోర్టు, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉద్యోగుల గుర్తింపు కార్డు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము, రేషన్ కార్డు, ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రము, ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన ఐడి కార్డు, ఆర్టీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, దీంతో పాటు ఎంపీలకు జారీ చేయబడిన ఆ గుర్తింపు కార్డు, వీటిని 18 రకాల కార్డులు ఉంటే ప్రధానంగా ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఓటర్ లిస్టులో ఓటు ఉండి ఒకవేళ ఐడి కార్డు పరంగా ఈ 18 రకాల కార్డులు తీసుకొని వెళ్తే ఎవరికైనా ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పి ఎన్నికల సంఘం అయితే ఆ 18 రకాల కార్డులు తీసుకొచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది. మరోవైపు ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా 89 రకాల వస్తువులు మాకు ఉపయోగపడతాయి. బ్యాలెట్ బాక్స్తో పాటు బ్యాలెట్ పత్రాలు వాటన్నింటి కూడా సరి చేసుకొని ప్రధానంగా 89 రకాల వస్తువులను మేము తీసుకొని వెళ్తున్నామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితులు ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.